వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను. ఐ విల్ కంటెండ్ విత్ దోస్ హూ కంటెండ్ విత్ యూ. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితం నిత్యమైన పోరాటమే. అనుదిన జీవితములో, ఆత్మీయ జీవితములో అనేకమైన ప్రశ్నలు, సమస్యలు మరెన్నో ఎదుర్కొంటూ వాటి మీద పోరాటము చేస్తూ జయిస్తూ ముందుకి కొనసాగుతూ ఉంటాం. నీ ఆత్మీయ జీవితంలో కూడా సాతానుడు అనేక విధములైనటువంటి బాణములు నీ మీద ఎక్కుపెట్టి నిన్ను కలవరపరచటానికి, దేవుని మార్గములోండి తప్పించటానికి సకలమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఈ శత్రువు దాడుల వలన, సాతానుడు కలుగు చేసే శోధనల వలన, అననుకూల పరిస్థితుల వలన మనశ్శాంతిని కోల్పోయి అలసిపోయి చాలాసార్లు బలహీనపడిపోతూ ఉంటాం. ఇక యుద్ధము నేను చేయలేనేమో, ఎందుకు నాకు ఈ శ్రమ అని ఆలోచన చేస్తాం. ఈ ఆలోచన మన మనస్సులోనికి వచ్చినదే తడవుగా నిరాశను కలుగు చేసే ఆ దాడిని సాతానుడు మన మీద ఉపయోగిస్తాడు. నీ బలహీనతలో నిన్ను బలపరచు దేవుడు. ఎప్పుడు నువ్వు బలవంతుడివో అప్పుడే బలవంతుడవని పౌలు మాటల ద్వారా నిన్ను బలపరిచేటటువంటి దేవుడు ఈ ఉదయకాలాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నీ శత్రువుతో ఆయన యుద్ధము చేస్తానని మాట్లాడుతున్నాడు. నీవు దేనితో యుద్ధము చేస్తున్నావో, ఎవరితో నువ్వు యుద్ధము చేస్తున్నావో, వ్యక్తులే కానీ, పరిస్థితులే కానీ, మరేదైనా కానీ, వాటితో నీ పక్షముగా యుద్ధము చేయటానికి సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఈ మాట ఎంతో ఆదరణ కలుగు చేస్తూ ఎంతో ధైర్యాన్ని మన జీవితంలో నింపుతుంది అని అంటాడు. బలాఢ్యులు, చెరపట్టబడిన వారు సహితము విడిపింపబడుదురు. అద్భుతమైన వాగ్దానం. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనీయడు ఆయన. నీ పక్షమున ఆయన ఉండగా నీవు ఊరకే నిలుచుండి ఆయన కలుగు చేసే రక్షణను చూసే ధన్యత నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు బంధకములో ఉన్నా, నువ్వు చెరసాలలో వేయబడిన, అనేకమైన అననుకూల పరిస్థితుల్లో నువ్వు చుట్టబడి ఉన్న ప్రతి బంధకానికి, ప్రతి బలహీనతకు అతడు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. వాటన్నిటి మీద అతడు యుద్ధము చేయటానికి నీ పక్షముగా నిలుచుని ఉన్నాడు. ఇంకెందుకు దిగులు చెందుతావు? నూతన దినములో నీవు ఒంటరి వాడవు కాదు. నూతన దినములో పోరాటము నీది ఒంటరి పోరాటము కాదు. నీ పక్షమున వ్యాజ్యమాడువాడు, లోకమును జయించినవాడు, మరణాన్ని జయించినవాడు, ఆయన ద్వారము తీయగా ముయ్యగలిగినటువంటి వాడు ఎవరునూ లేడు. ఆ గొప్ప విజేత నీ పక్షముగా ఉన్నాడు. ఆ బలాఢ్యుడైన దేవుడు నీ పక్షముగా, నీ తరపున నిలిచి యుద్ధము చేయబోతూ ఉన్నాడు నీ శత్రువుతో. ధైర్యము తెచ్చుకొని విశ్వాసముతో ఎలుగెత్తి నీ శత్రువుకి ప్రకటించు, నేను ఒంటరి వాడని కాను. సర్వశక్తిమంతుడైన దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు, నా కొరకు ప్రాణము పెట్టినటువంటి నా ప్రియమైనటువంటి దేవుడు నా పక్షముగా నీతో యుద్ధము చేయటానికి నాతో పాటు ఉన్నాడు. నీకు కలిగిన ప్రతి భయము నుండి విడుదల కలిగించేవాడు. భయపడకు, ధైర్యము తెచ్చుకో.
నీ మెడకట్లను తెంపుకో, నీ బలాన్ని ధరించుకో. నీ బలము నీ ప్రక్కనే ఉంది. నిన్ను బలపరచువాడు నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉండగా నీకెందుకు భయం? సడలని విశ్వాసముతో నోటి నిండా నవ్వు కలుగు చేయవాడు నీతో ఉండగా సంతోషముతో ధైర్యముగా ఆయనపై ఆనుకొని ఈ దినాన్ని ఆరంభించటానికి సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. మరి ఒక నూతన దినం మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. నిరంతర పోరాటము జరిగించే మా ప్రయాణములో నువ్విచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మేము ఎవరితో పోరాడుతున్నామో ఆ పరిస్థితులు, వ్యక్తులు, అనేకమైన విషయాలు మా పక్షముగా నీవు నిలుచుండి నీవు యుద్ధము చేస్తానని చెప్పిన మాట మాకెంతో ధైర్యాన్ని కలుగు చేస్తూ ఉంది. ఇదిగో నీ చేయి పట్టుకొని నీతో నడవటానికి, నువ్వు అనుగ్రహించే రక్షణలో మేము నిలుచుండటానికి, మీ పక్షముగా అనేక మందికి సాక్షిగా దీవెనకరముగా మేము నిలవటానికి సిద్ధపడుతూ ఉన్నాం. నీ కనుదృష్టి మా మీద ఉంచండి. రక్షింప నేరకయుండునట్లు కురుచ కాలేదు అన్న మీ చెయ్యిని చాపి మమ్మలను పట్టుకొని దీవెనకరమైన మార్గాలలో, మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.